నేడు 20/8/2025 బుధవారం పునర్వసు నక్షత్రం. చాలా సుదినమైన రోజు, ఆ విఘ్నేశునికి ప్రీతికరమైన రోజు. నెక్స్ట్ బుధవారం 27/8/2025 వినాయక చతుర్థి. ఆ విఘ్నేశ్వరుని పూజించినట్లయితే సకల శుభాలు జరుగుతాయన్న విషయం అందరికీ, హైందవులందరికీ తెలిసిన విషయమే. ఆ విఘ్నేశ్వరుని ఏ రూపంలో దర్శనమిస్తాడు, ఏ రూపంలో పూజించాలి, ఏ బీజమంత్రాక్షంతో పూజించినట్లయితే ఆయన సకల శుభాలు కలుగజేస్తాడు అనేది మీకోసం. రచన మీ మైలవరపు గురుశర్మ. మీకు తోచిన విధంగా మీ గళంతో, మీ లిరిక్స్తో చక్కగా ఆలపించండి. విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందండి. సకల శుభాలు కలుగుతాయి. ఎందుకంటే ప్రతి పూజకు కానీ, ప్రతి నోముకు కానీ ఏం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తామన్న విషయం హైందవులందరికీ తెలిసిందే. ఎలా ప్రార్థించాలి విఘ్నేశ్వరుని, ప్రతిదినము ఎలా ప్రార్థించాలి, వినాయక చవితి నాడు ఎలా ప్రార్థించాలి వినండి, ఆచరించండి. గం గం గణనాథ. గం అనే బీజమంత్రాక్షరంతో ఆ గణనాథుని పూజించాలి. ఏ రూపంబున నిన్ను గొలచిన, ఏ రూపంబున నిన్ను తలసిన, ఏ రూపంబున నిన్ను గొలచిన, ఏ రూపంబున నిన్ను తలసిన, నా రూపంబున కరుణగొల్పు గం గం గణనాథ. కాణిపాకమందు గంగాజలంబున స్వయంభువై వరాలనిచ్చు వరసిద్ధుడవైనావు. కొలచిన వారికెల్ల కొంగు బంగారమై కోరిన కోరికలెల్ల తీర్చు గణనాథుడవైనావు. గం గం గణనాథ. పొట్టివాడైనను గట్టివాడై లోక సృష్టివాడైనావు. మాతాపితల సేవే మాధవ సేవ అని జనులకు తెలియజెప్పినావు. గం గం గణనాథ. ఆకునందు ఇమిడినావు, కాయనందు ఇమిడినావు, వస్త్రమందు ఇమిడినావు, వస్తువందు ఇమిడినావు. ఏ రూపంబునను చిత్రించిన ఆ రూపంబున కనికరించినావు. గం గం గణనాథ. పత్రమందు నీ రూపంబు పవిత్రమైనది, శిలయందు నీ రూపంబు చిత్రమైనది, మట్టి యందు నీ రూపంబు మహాద్భుతమైనది. గం గం గణనాథ. ఏ నోముకైనను, ఏ పూజకైనను ప్రథమమున పవిత్రమైన పసుపు రూపంబున నీ దర్శన భాగ్యము, 1000 నోముల ఫలము. గం గం గణనాథ. ఎన్నెన్నో రూపముల నీ చిత్రములు కొనియాడ జనులకెల్లా విఘ్నమును తొలగించు విఘ్నేశ్వరుడవైనావు. గం గం గణనాథ. ఇలా ప్రతినిత్యము ఒక్కసారి వినాయక చతుర్థి నాడు 9 సార్లు ఈయనని ఆలపించండి. మీ రాగాలతో చాగా భగవంతుని ఆశీస్సులు పొందండి. రచన మీ మైలవరపు గురుశర్మ.